వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన సకల శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పారు. మరి ఈరోజు ఎక్కడ ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు అన్నీ కూడా అడిగే హక్కు వాళ్ళకు ఉంది. ప్రతిపక్షానికి అడిగే హక్కు ఉంది. అడిగి మాట్లాడి ఆ రోజు ఇంట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది మిస్ అయ్యారని చెప్పలా. జనాల దగ్గరికి వెళ్ళి జనాలు చెప్పింది తెలుసుకొని చీఫ్ మినిస్టర్ గారు 32,000 మంది మిస్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అంతేగాని నేను తాడేపల్లిలో కూర్చొని చెప్తానని చెప్పలా. మీ ఎమ్మెల్యేలు లేరు, మీ మాజీ ఎమ్మెల్యేలు లేరు, ఎవ్వరూ లేరు. సగం మంది జైల్లో, సగం మంది వచ్చి పారిపోయారు. అధికార ప్రతినిధి ఒకరున్నారు శ్యామల గారు, మీరు వచ్చి ఇంట్లో ఉన్నారు. 32,000 మంది కోసం మీరు ఇంట్లో కూర్చొని మైకి పెట్టుకొని అడగడం కాదు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అడిగారో, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పారో మీరు అక్కడికి వెళ్ళి కూర్చొని అసలు దీని మీద వివరణ అడగండి. ఆయన అప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాడో ఆయన డిప్యూటీ సీఎం హోదాలో చెప్పండి, వింటారు. అంతే తప్ప మీరు ప్రతిపక్ష హోదాతో ఏదైనా అడగవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, అభివృద్ధి కోసం మాట్లాడవచ్చు, ఏది ప్రాబ్లం ఉందో మాట్లాడవచ్చు. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడితే అవాకు చవాకులు మాట్లాడారనుకోండి, ఇది కరెక్ట్ కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే శ్యామలా గారు మొన్న ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఏదో కొంచెం ఏదో అన్నారంట. అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఖాళీగా ఉండేది ఎవరు? శ్యామలా గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిందంట ఆమె. అన్న అమ్మాయి ఏం చేస్తున్నావు అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చెప్పిందంట, అన్న ఖాళీగా ఉన్నానన్న, అస్సలు ఖాళీగా ఉన్నాను. ఎందుకంటే మీ దయ వల్ల నాకు మొత్తం టోటల్ సినిమాలన్నీ పోయాయన్న, అందుకని సినిమాలకు ఎవరో పిలవట్లేదు, అందుకే నేను ఖాళీగానే ఉన్నాను. అదేంటమ్మా నా వల్ల అంటే ఏం లేదా, నేను వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా నేను చాలా బిజీగా ఉంటానని చెప్పేసి సినిమాలు పెట్టట్లేదన్నాను. అయితే నీకు ఖాళీగా ఉండే బదులు నీకు ఒక మైకు, ఒక కుర్చీ ఇస్తానమ్మా, నువ్వు మాత్రం ముగ్గురినే తిట్టాలి. ఒకటి పవన్ కళ్యాణ్ గారిని, ఒకటి లోకేష్ గారిని, ఒకటి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని. నువ్వు ఎంత తిడితే అంత అవార్డులు ఇస్తావు అన్నాను. అవార్డుల చైర్మన్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా అని. లేదు వచ్చేస్తాడు, వచ్చేసి రెస్ట్ తీసుకొని పోసాని కృష్ణమూర్తి మళ్ళీ వచ్చి మళ్ళీ అవార్డుల చైర్మన్ అవుతాడమ్మా, నీకేం పర్లేదు, నీకు ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి అవార్డులు ఇస్తాం అన్నారంట. జైలుకి వెళ్తే జైల్లో బెయిల్ ఇస్తాం అన్నారంట. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే విజ్ఞత, విలువలు, వాల్యూస్ ఆమెకు తెలిసి ఉంటే నేను ఈ మాట అన్నాను. ఎందుకంటే ఆమె చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసున్న వ్యక్తికి ఆమె ముసలినక్క అని చెప్పింది. ఈజ్ గ్రేట్ స్టార్ అండ్ పవన్ కళ్యాణ్ గారికి కోట్లాది మంది అభిమానులు ఉన్న ఆమె ఆర్టిస్ట్ అయ్యి ఉండి ఆయన గుంటనక్క అన్నది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం అది, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన మర్యాద అది. అందుకే నేను ఆ విధంగా చెప్పవలసి వచ్చింది తప్ప నేను ఆడబిడ్డని ఏ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడు. మాకు మాట్లాడే మీరు పీపీ అన్నా ఇంకోటన్నా మేము మాట్లాడగలం, కానీ మాకు సభ్యత సంస్కారం నేర్పించారు కాబట్టి ఆ సభ్యత సంస్కారం నేర్చుకున్నాం కాబట్టి మేము ఎదుటి వాళ్ళకి కించపరచం. కనుక మీరు ప్రతిపక్షం కోసం అడగండి, ప్రతిపక్షంగా మీరు ఏమేమి డెవలపింగ్ కావాలో అవన్నీ అడగాలి, తప్పకుండా అడగాలి. కానీ ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. పోలవరం మేము వదిలేసిన పోలవరం పూర్తి చేశారా లేదా, ఎప్పుడు పూర్తి చేస్తారు? మేము ఆపేసిన అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారు? మేము ఆపేసిన విశాఖపట్నం అభివృద్ధి ఎప్పుడు పూర్తి చేస్తారు? మేము ఆపేసిన విశాఖపట్నం 30 కిలోమీటర్ల కారిడార్ ఎప్పుడు పూర్తి చేస్తారు? మేము 500 కోట్ల ప్రజల సొమ్ముతో మేము రిషికొండలో కట్టిన భవనం ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు? మాకేమైనా అద్దెకిస్తారా? ఇవన్నీ అడగండి. అలాగే మొత్తం టోటల్గా అభివృద్ధి ఏం జరిగింది? మేము ఉన్నప్పుడు పరిశ్రమలు రిటర్న్ వెళ్ళిపోయాయి, మీరు పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తారు? మేము ఆల్రెడీ ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోయాం, మీరు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు ఇస్తారు? ఆల్రెడీ మందు బ్రాండ్లన్నీ కూడా మా బ్రాండ్లు తీశారు, మీ బ్రాండ్లలో బిజినెస్ ఎలాగుంది? ఇవన్నీ అడగండి. మీ బిజినెస్ ఎంత పెంచారు? మీరు మందులో మీకు ఇన్కమ్ ఎంత ఉంది? అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఇన్కమ్ ఎంత ఉంది? ఇవన్నీ అడగండి. మీకు ఆ మందులో మమ్మల్ని పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు, ఓకే, మీరు బెల్ట్ షాపులలో అరెస్ట్ చేస్తారా మీ హయాంలో? అడగండి. బెల్ట్ షాపులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తారని అడగండి. అవినీతి తాండం వెళ్తున్న ఆఫీసర్ని అరెస్ట్ చేస్తారా అని అడగండి. మా రూట్లో మేము ఆఫీసర్లు అవినీతి
చేసుకోమని చెప్పాం కొంతమందికి, మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని అడగండి. అంతే తప్ప రాజకీయం అంటే ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం అంటే మొత్తం టోటల్గా ఏదైనా మనం ఎండగట్టాలి, కూర్చోబెట్టి మీరు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, తప్పుపడుతున్నారు అడగాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని తిట్టడం కాదు, ఎదుటి వాళ్ళని కించపరచడం కాదు, ఎదుటి వాళ్ళని అవమానపరచడం కాదు, అది రాజకీయం కాదు. ఆడబిడ్డలను అవమానపరచడం కాదు. అది ఒకసారి ఆలోచించుకోండి. మనం మనిషికి విలువ ఇవ్వాలి, పోస్ట్కి వాల్యూ ఇవ్వాలి. అది దయచేసి మీరు ఎప్పుడు కూడా ఎవరైనా మనం అది నేర్చుకొని ఉండగలిగితే రాజకీయంగా ఎదుగుదల వస్తుంది. రాజకీయంగా ఇంకొకరు మాట్లాడటం కాదు, ఏ పార్టీకి వెళ్ళినా మనం విలువిస్తారు. ఏ పార్టీ ఎవరితో మాట్లాడినా విలువిస్తారు. ఆ పార్టీ వాళ్ళు మనం తిట్టమన్నారని వాళ్ళని తిట్టి, ఈ పార్టీ వాళ్ళు మనం తిట్టమని వాళ్ళని తిడితే బలిపశువు అయిపోయేది మనమే. వాళ్ళు తిట్టమన్నారని తిడితే రేపు బలిపశువు అయిపోతాం. వాళ్ళు ఒకటే, మనం నష్టపోతాం అని గుర్తుపెట్టుకోండి. దయచేసి శ్యామలా గారు ఇప్పటికైనా ఆలోచించండి అమ్మా. మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడండి తప్ప దయచేసి రాజకీయం కోసం కాదు. మీరు దానికి ప్రతిపక్ష హోదాతో అడగవచ్చు. మీ నాయకుడు ప్రతిపక్షంలో రమ్మనండి, అసెంబ్లీకి రమ్మనండి, ప్రజల్లోకి రమ్మనండి, ప్రజలు ఇంటింటికి రమ్మనండి, ఇంటింటికి కష్టాలు చెప్పనండి. ఎమ్మెల్యే లేరు, ఎక్కడున్నారో కనుక్కోండి. ఎమ్మెల్యే లేరు, ఎంపీటీసీలు లేరు, జడ్పీటీసీలు లేరు, ఎంపీలు లేరు, మాజీ ఎంపీలు లేరు, మాజీ ఎమ్మెల్యేలు లేరు. వాళ్ళందరూ ఏమయ్యారు? సగం మంది జైల్లో ఉన్నారు, సగం మంది పరారు అయిపోయారు. అసలు ఎవరు అడిగిన వాళ్ళు లేరు. నియోజకవర్గాల్లో వన్ టైం గవర్నమెంట్ మొత్తం టోటల్గా దూసుకెళ్ళిపోతుంది. ఆ వన్ టైంలో మీ వైసీపీ అనేది ఎక్కడ లేదు. అయ్యి అడగండి అమ్మా. మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, మాట్లాడడం కరెక్ట్ కాదండి. థ్యాంక్ యూ సార్.